ఆ నీట్ పరీక్ష జరిగిన విధానం, అదేవిధంగా మరి ఆ నీట్ ప్రశ్న పేపర్ లీక్ కావడం, ఆ తర్వాత కొంతమంది విద్యార్థులు ఆవేదనకు అసహనానికి గురై మరి కొంతమంది అయితే విద్యార్థులు ప్రాణాలు కూడా వదలడం జరిగింది. మరి నెలలకు నెలలు, సంవత్సరాలకు సంవత్సరాలు, అంటే చాలా కాలం మరి కష్టపడి ఆ ఎంట్రన్స్ గురించి ప్రిపేర్ అయిన విద్యార్థులు మరి ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, దీనిపైన ఈ నీట్ పరీక్ష పైన ఎలాంటి చర్చ జరిగింది అన్న అంశాలు మనందరికీ తెలుసు. రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా ఏబిపిఎస్సి లాంటి, అంటే మన రాష్ట్రంలో జరిగే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, వివిధ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి కావచ్చు, అదేవిధంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ చిన్న యూపీఎస్సి నిర్వహించే ఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మరి పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని, ఆయా శాఖది, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులది. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ పేపర్ లీక్ మరి బాధ్యులైన ప్రభుత్వాధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న ఆ శాఖ మంత్రి కావచ్చు, మరి నేటి వరకు కూడా ఎట్లాంటి స్పందన లేదు. మరి విద్యార్థులు చనిపోయారు, దానిపైన ఎట్లాంటి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేయలేదు. కాక్రోచ్ జనతా పార్టీ లాంటి మరి ఎవరైతే ఆ పార్టీ సభ్యులు దీనిపైన ఆందోళన చేయబడతా ఉన్నారు, మరి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా మరి జంతర్ మంతర్లో చాలా రోజుల నుండి నిరసన దీక్షలు అయితే జరుగుతుండడం మనకు తెలుసు. అయితే ముఖ్యంగా సోనం వాంగ్చుక్, ఈయన పర్యావరణ ఉద్యమకారుడు, సోషల్ యాక్టివిస్టు. ఈయన పాపం గత 20 రోజుల నుండి మరి ఇలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా నిరాహార దీక్ష చేస్తూ మరి ఏదైతే నీట్ ఎగ్జామ్ జరిగిన తీరు కావచ్చు, పేపర్ లీక్ అంశాలు కావచ్చు, విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, అతన్ని బాగా కలిసివేశాయి. అయితే దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తా ఉన్నారు. నిరాహార దీక్ష ఈ వల్ల, అంటే భోజనం చేయకపోవడం, వాటర్ తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఎట్లాంటి తేడాలు వస్తాయి, శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి, అంటే రకరకాల మార్పులు చేర్పులు శరీరంలో సంభవిస్తాయి, ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. మనం గతంలో చూసాం, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి పొట్టి శ్రీరాములు లాంటి వారు మరి 50 రోజులకు పైగా నిరాహార దీక్ష చేసి చివరికి ప్రాణాలు సైతం వదలడం జరిగింది. ఇక మరి ఒక సోషల్ కాజ్ కోసం కావచ్చు, విద్యార్థుల ప్రాణాల కోసం కావచ్చు, దేశ భవిష్యత్తు కోసం కావచ్చు, మరి విద్యార్థులకు అండగా ఉంటున్న సోనం వాంగ్చుక్ నేడు జంతర్ మంతర్లో ఆయన చేస్తున్న నిరసన ఉద్యమం ఏదైతే ఉందో అది నిజంగా గర్వించదగ్గది, చాలా గొప్పది. కానీ ఆయన ప్రాణాలను పనంగా పెట్టి మరి ఆ నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నాడు. కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి మంత్రులు కావచ్చు, ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, ఎవరు కూడా ఇప్పటి వరకు ఆయనను పరామర్శించలేదు. మరి ఆయన నిరసన దీక్ష ఏదైతే చేస్తున్నారో, ఉపవాస దీక్ష, దాన్ని విరమించమని చెప్పి మరి ప్రభుత్వ పెద్దలు ఎవరు అతనికి తన దగ్గరకు వచ్చి మందలించడం కానీ, సానుభూతి వ్యక్తం చేయడం కానీ, విరమింపజేసే ప్రయత్నం కానీ చేయలేదు. చస్తే చావని అన్నట్లుగా మరి పూర్తిగా చోద్యం చూస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన మరి యావత్ సోషల్ మీడియాలో చాలా మంది అయితే మద్దతు తెలుపుతూ వస్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరం, శోచనీయం. ప్రతి ఒక్కరైతే దీని మీద స్పందిస్తా ఉన్నారు. ఒక పర్యావరణ ఉద్యమకారుడు, సోషల్ యాక్టివిస్ట్ తన జీవితాన్ని, తన ప్రాణాన్ని పరంగా పెట్టి నేడు మరి విద్యార్థుల కోసము, దేశ భవిష్యత్తు కోసము జరిగిన
తప్పుకు సంజాయిషి చెప్పుకొని ఒక మంత్రిని రాజీనామా చేయమని కోరితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. పైగా వారు మరి విద్యార్థుల మరణాలను కూడా అపహాస్యం చేసే విధంగా నేడు కాక్రోచ్ జనతా పార్టీ పైన చేసిన వ్యాఖ్యలు కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం స్పందించాలి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి, అన్ని వ్యవస్థలు స్పందించాలి. సమాజానికి దేశానికి ఉపయోగపడే అవసరమైన ఈ ఎవరైతే ఉద్యమకారులు సోషల్ యాక్టివిస్టులు మరి ఎవరైతే ఉన్నారో ఆ సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తిని కాపాడుకోవాలి. అలాంటి వాళ్ళు దేశానికి అవసరం అని చెప్పేసి కూడా అయితే భావిస్తా ఉన్నాం. రాజకీయ పార్టీల తీరు మారాలి, ప్రభుత్వాల తీరు మారాలి. సోనం వాంగ్చుక్ ను కాపాడాలని చెప్పేసి అయితే నేను కోరుతున్నాను, చాలా మంది కూడా కోరుతా ఉన్నారు.